అందరికీ నమస్కారం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పౌర్ణమి, ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రం. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురుదేవుల ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటున్నాయి ఉపనిషత్తులు. అయితే సర్వలోకాలకి కూడా గురు అనుగ్రహం కావాలి. ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం శ్రీ గురవే నమః అనే నామాన్ని జపించాలి. ఓం శ్రీ గురవే నమః, ఓం శ్రీ గురవే నమః అనే నామాన్ని జపించి సమస్త ఆస్తిక నాస్తిక గురువుల అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు గురు పౌర్ణమి. పౌర్ణమి అంటే ఈరోజు ప్రకృతిలో ఆధ్యాత్మికత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి మనలోకి రావాలి అంటే దానిని గ్రహించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతే కదా, వెలుగును చూడాలి అంటే ముందు మనం కళ్ళు తెరవాలి. అలాగే చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, ప్రశాంతత కొరకు, మోక్షం కొరకు, ఇలా. కానీ ఎప్పుడైతే గురు అనుగ్రహం ఉంటుందో అప్పుడే అవన్నీ ప్రాప్తిస్తాయి. గురు అనుగ్రహం పొందాలి అంటే మనసుకు ఉండే కళ్ళని తెరవాలి, అంటే మాయని వదిలేయాలి. అప్పుడే ఖచ్చితంగా గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం, ఆదివారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఏ పని ప్రారంభించినా, మనం ఎటువంటి కార్యాన్ని ఆచరించినా 21 రోజులలోనే దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. అంత గొప్ప రోజు ఈరోజు. ఆదివారం పౌర్ణమి రావడం అనేది చాలా విశేషం. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. వ్యాస మహర్షికి గురు పౌర్ణమిని అంకితం ఇచ్చారు. అలా అంకితం ఇయ్యడానికి కారణం వేదంతో పాటు చతుర్వేదాలు, అదేవిధంగా 18 పురాణాలు, మహాభారతాన్ని రచించి వాటిని శ్లోక విధానంలో సంస్కృత భాషని అందరికీ అర్థమయ్యేలా దాన్ని రచించి మనందరికీ అందించిన మహాగురువు మరియు విష్ణు రూపంగా జన్మించిన గురువు వ్యాస మహర్షి. అయితే మన జీవితంలో ఎంతోమంది గురువులను మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో గురువు ఎవరు? ఒక వ్యక్తికి తన జీవితంలో ఎలా బతకాలో ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తికి ఒక గురువుగారు తన దగ్గరున్న కళలను నేర్పిస్తారు. అప్పుడు ఆ కళలతో నైపుణ్యం పొంది అతడు చాలా గొప్పవాడవుతాడు. గొప్పవాడయ్యాక అతడు చెప్పుకుంటాడు తను నా గురువు అని చెప్పి. అయితే నిజంగా అతని గురువేనా? గురువు భగవంతుడు పక్కపక్కనే ఉంటే ఎవరికి నమస్కరించాలో అర్థం కాక శిష్యుడు అలాగే నిలబడిపోతాడట. అప్పుడు అక్కడున్న ఇంద్రదేవతలు, చంద్రదేవతలు అందరూ కూడా శిష్యునితో ఎందుకు నమస్కరించలేదు అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యుడు ఆలోచించి ముందుగా గురువుకి నమస్కరించి తరువాత భగవంతునికి నమస్కరిస్తాడు. అప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయి ఇలా అడుగుతారు, అదేంటి, ముందుగా భగవంతునికి కదా నమస్కారం చేయాలి, నువ్వు గురువుకి నమస్కారం చేసావేంటి అని. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అంటారు, భగవంతుడిని చూపించింది గురువు కదా, భగవంతుడు ఎలా ఉండాలో ఎలా ఉన్నారో తెలియచెప్పింది గురువు కదా, అందుకే ముందుగా గురువుకి నమస్కరించాను అని చెప్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే గురువు అనేవారు భగవంతుని కంటే కూడా గొప్పవారు. గురువు అనుగ్రహం ఉంటేనే ఏదైనా ప్రాప్తిస్తుంది. అన్ని ఉపనిషత్తులలో కూడా గురువుకి మాత్రమే మొదటి ఆద్యత ఇచ్చారు. శంకరాచార్యుల వారు కూడా ఈ విషయాన్నే చెప్పారు. గురువు లేకుండా ఏ కారణంగానూ దైవత్వాన్ని పొందలేము. అయితే ప్రతి ఒక్క జీవి కూడా కోరుకునేది ఒక్కటే, అంత్యకాలంలో మోక్షాన్ని పొందడం, తన సూక్ష్మ శరీరం భగవంతుడి సన్నిధికి చేరడం. ఎవరికైతే మీ యొక్క సూక్ష్మ శరీరానికి జ్ఞానాన్ని బోధించే శక్తి ఉంటుందో వారే మనకి అసలైన గురువు. ప్రకృతికి మనకి సంబంధాన్ని కల్పించే వారే అసలైన గురువు. ప్రకృతి అంటే భగవంతుడు, భగవంతునికి మనకి సంబంధాన్ని కల్పించిన వారే మనకి గురువు. అది ఎలా కల్పించాలి? భక్తి మార్గమా, ధ్యాన మార్గమా, భోగ మార్గమా, యోగ మార్గమా? ఏ మార్గంలో అయినా భగవంతుని కడకు దారి చూపించి మోక్ష మార్గానికి ఎవరైతే మెట్లు వేస్తారో వారే అసలైన గురువు.
ఈరోజు ఇంకొక విశేషత ఉంది. పరమశివుడు సప్త ఋషులకి యోగ జ్ఞానాన్ని అందించిన రోజు ఈరోజు. అందుకే మనం కూడా గురు పౌర్ణమిని గౌరవించాలి, శ్రీ గురువులకి నమస్కరించాలి. ఈరోజు ఆదివారం, గురు పౌర్ణమి. ఈరోజు అందరూ కూడా మేడి చెట్టుకి ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి దాని కింద కూర్చొని గురుపాదుక స్తోత్రాన్ని పారాయణ చేయాలి. గురునామస్మరణ చేస్తూ గురుమంత్రాన్ని జపిస్తూ మీ మనసులో ఉన్న కోరికను సంకల్పంగా చెప్పుకోవాలి. గురువుకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి కర్మదోషాలు తొలగిపోవాలని భక్తిగా నమస్కరించాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా 21 రోజులోనే మీ సంకల్పం సిద్ధిస్తుంది. దీని వలన గురుబలం అనుగ్రహం పొందడమే కాకుండా ఎన్నో జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అందరం కూడా ఒక్కటి గుర్తుంచుకోవాలి. మన వెనుక ఎంత దైవశక్తి ఉన్నా, మన వెనుక ఎంత గ్రహాల శక్తి ఉన్నా గురు శాపం వల్ల అవన్నీ పనిచేయవు. అదే దేవతలకి, గ్రహాలకి మన మీద ఎంత కోపం ఉన్నా ఒక గురు అనుగ్రహం మన మీద ఉంది అంటే అవన్నీ నివారించబడతాయి. అందుకే దేవతలు, గ్రహాల కన్నా గురు శాపం చాలా కఠినంగా ఉంటుందట. గురు శాపాన్ని జన్మ జన్మాంతరాలకు కూడా తప్పించుకోలేరు. దేవతలు పెట్టే పరీక్షల నుండి కూడా బయటకు తీసుకొచ్చే ఒకే ఒక మార్గం గురు అనుగ్రహం పొందడమే. అదే గురు పరీక్షలో మాత్రం ఏ దేవతలు కూడా బయటకు తీసుకురాలేరు. ఇలా అన్ని ఉపనిషత్తులలో కూడా తెలియజేయబడ్డాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు గురువుని భక్తి శ్రద్ధలతో క్షమాపణ కోరుతూ నమస్కరించుకోవాలి. ఎలాంటి పాపాలున్నా తొలగించమని వేడుకోవాలి. గురువుని ఆశ్రయించిన వారే మోక్షాన్ని పొందగలుగుతారు. ఒక మహర్షి ఎన్నో ఏళ్ళుగా తపస్సాచరిస్తూ ఉంటారు. అయితే అతనికి మహర్షి అనే పేరైతే వచ్చింది కానీ అతనికి మోక్షం అయితే రాలేదు. అప్పుడు అతడు భగవంతుణ్ణి అడుగుతాడు, ఎందుకు నేను ఇంకా మోక్షప్రాప్తిని పొందలేదు అని. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నీ గురువులకు సేవ చేసి వాళ్ళ పాదాలు కడిగి ఆ నీళ్లను శిరస్సుపై చల్లుకో. అలా నువ్వు ఆ నీటిని ప్రోక్షణ చేసుకున్నంతనే నీకు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తారు. అంతేకాదు, గురువు మాటని ఎవరైతే వింటారో వారి జీవితం ఖచ్చితంగా అజ్ఞానం నుండి జ్ఞానం వైపు దారితీస్తుంది. అందుకే గురువు మాటల్ని గౌరవించాలి, గురువుని ప్రార్థించాలి. ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉంటారు. అయితే ఆ గురువు దగ్గర ఒక విద్య ఉంటుంది. ఆ విద్యని శిష్యుల్లో ఎవరికైనా ఒకరికి మాత్రమే తెలియజేయాలి అని అనుకుంటారు. అయితే ఆ గురువుకి ఒక కుమారుడు కూడా ఉంటారు. వీళ్ళు, ఈ శిష్యులు, ఆ కుమారుడు ఇద్దరు కూడా ఆ విద్య నాకు కావాలి అనుకుంటూ ఇద్దరు గొడవ పడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పరీక్షించడానికని చెప్పి దారిలో వెళుతూ ఉండగా అక్కడ ఒక శునకం కళేబరం ఉంటుంది. అప్పుడు ఆ గురువుగారు తన కుమారుడితో ఇలా అంటారు, వెళ్ళి ఆ కళేబరాన్ని నువ్వు తిను అని అంటారు. అప్పుడు ఆ కుమారుడు, ఇదేంటి నాన్నగారు ఇలా చెప్తున్నారు, దీన్ని ఎవరు తినగలరు అని చెప్పి తినను అని అంటారు. అప్పుడు గురువుగారు తన శిష్యులతో ఇలా చెప్తారు, వెళ్ళి ఆ కళేబరాన్ని తినండి అని. ఆ శిష్యులు గురువుకి నమస్కరించి కళ్ళు మూసుకొని ఓం శ్రీ గురవే నమః అని నోట్లో పెట్టేసుకుంటారు. అంతే, అది మృష్టాన్న భోజనం అయిపోతుంది. అందుకే గురువు మాట విన్నవారు జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందగలరు. గురువు చెప్పింది విన్నారు కాబట్టి దాని పరిపూర్ణమైన బాధ్యత కూడా వారికే ఉంటుంది. అది ధర్మమైన, కర్మమైన. ఇక 12 రాశుల వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా శుభదాయకం. స్త్రీలందరూ కూడా తాము ప్రారంభించిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక పురుషులు తమ తీసుకునే నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది. కాస్త కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి ఈ వారం చాలా బాగుంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. అయితే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈశ్వర ఆరాధన మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారంలో కాస్త చిరాకు ఎక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఉదయాన్నే దైవారాధన మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈ వారం కాస్త చంచల స్వభావం అధికంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇతరుల మాటలు విని మానసిక క్షోభ అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన వీలైనంత వరకు ఇతరుల మాటలు చేయకపోవడమే మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే వారాంతరంలో వీరికి శుభ ఫలితం కనిపిస్తుంది. స్త్రీలు చాలా వరకు వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. పురుషులకు సహోద్యోగులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. ఇక భూ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి, ఆభరణ వ్యాపారస్తులకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. వయసైన వారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. చిన్నారులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఇక కర్కాటక రాశి వారికి కాస్త చంచల స్వభావం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెనుకంజ వేస్తారు. నిర్ణయాలన్నీ కూడా ఆలోచించి తీసుకోవడానికి ప్రయత్నించండి. పెద్దవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకి ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. వారాంతరం వీరికి బాగా ఉంటుంది. సొంత వ్యాపారం చేసే స్త్రీలు ఈ వారం అధిక లాభాలు పొందుతారు. పెద్దవాళ్ళు వారి సంతానం నుండి నూతన వస్తువును కొనుగోలు చేయడం, ఏదైనా శుభవార్త వినడం జరుగుతుంది. చిన్నారులకి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ రాశివారు ఈ వారం గణపతి ఆరాధన చేయడం మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంది. ఇచ్చిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు ఏర్పడతాయి. పెద్దవాళ్ళకి అదృష్టం చాలా చక్కగా ఉంటుంది. కోర్టు గొడవల్లో విజయం ప్రాప్తిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ వారంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ప్రశంసలు లభిస్తాయి. మీదైన ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక చిన్నారులకి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారమంతా దుర్గాదేవిని ఆరాధించాలి. ఇక కన్యారాశి వారికి పిత్రార్జిత ఆస్తి ప్రాప్తిస్తుంది. భూ వ్యవహారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. బంగారు వ్యాపారులకి అధిక లాభం ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల నుండి అపవాదులు వచ్చే అవకాశం ఉంది. పెద్దవారికి ఆరోగ్యంలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. చిన్నారులకు శుభప్రదం. మరింత శుభం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి. ఇక తులారాశి. ఈ వారం తులారాశి వారికి చాలా అదృష్టమైన వారం. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. వారాంతంలో మాత్రం కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారం శుభంగా గడుస్తుంది. ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకైతే నచ్చిన వస్తువులు కొనుగోలు చేయడం, ఆధ్యాత్మిక విషయాలు, దైవ దర్శనం అనేవి ఉంటాయి. చిన్నారులు మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకుంటారు. పెద్దవాళ్లకు పిత్రార్జిత ఆస్తి లభించే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ వారం ఈశ్వర ఆరాధన మరింత శుభ ఫలితాలని తీసుకొస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కొంచెం కోపం అధికంగా ఉంటుంది. చిన్న విషయాలనే మనసుకు తీసుకుని పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం అవసరము. వీలైనంత వరకు కూడా మౌనం వహించడం మంచిది. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. పురుషులకి దూర ప్రయాణాలు ఉంటాయి. స్నేహితుల నుండి అనుకోకుండా శుభవార్త వింటారు. సొంత వ్యాపారం చేసే స్త్రీలకు ఈ వారం చాలా లాభదాయకం. కళారంగాల్లో ఉన్నవారికి విశేషంగా మీదైన గుర్తింపు శైలి వస్తుంది. ఇక పెద్దవారు పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. ఈ రాశివారు ఈ వారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన అత్యంత శుభ ఫలితాలు తీసుకొస్తాయి. ఇక ధనుసు రాశి వారు ఈ వారం విశేషంగా లాభాలని పొందుతారు. గురు అనుగ్రహం ఉంటుంది. ఈ వారం అనుకోకుండా ఏదైనా వస్తువుని కొనుగోలు చేస్తారు. ఎవరికైనా ఇచ్చిన డబ్బులు చేతికి అందుతాయి.
వివాహం లేని వారికి వివాహ యోగాలు కనిపిస్తున్నాయి. ఇంకా పెద్దవాళ్ళకి ఆరోగ్యం, అనారోగ్య సమస్యలుంటే అవి మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు దృఢమవుతాయి. అంతేకాకుండా స్నేహితుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోయి మంచి స్నేహం ఏర్పడే అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది. అయితే ధనుసు రాశి వారు నరసింహస్వామిని ఆరాధించడం వలన ఈ వారం అంతా కూడా మీకు శుభ ఫలితాలు అందుతాయి. ఇక మకర రాశి వారికి ఈ వారంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అపవాదాలు, నిందలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉంటారో వారి నుండే ప్రమాదం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి ఈ వారంలో దూర ప్రయాణాలు అంత మంచిది కాదు. మరియు కుటుంబ నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇక చిన్నారులు ఎత్తైన ప్రదేశాలలో మరియు నదీ తీరాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఈ రాశివారు ఈ వారంలో శివారాధన మరియు మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందగలరు. ఇక కుంభరాశి వారికి ఈ వారంలో కొంచెం అదృష్టం రోజులు కలిసి వస్తున్నాయి. వీరికి ఈ వారంలో చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఆధ్యాత్మికత వైపు ఎక్కువ దృష్టిని పెడతారు మరియు ధర్మ కార్యాలు ఆచరిస్తారు. అంతేకాకుండా పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంటుంది. ఇక పెద్దవారికి ఆరోగ్యంలో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రగతి, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. ఈ రాశివారు ఈ వారమంతా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీనరాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీరు శుభవార్త వినడం, దూరంగా ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం, తండ్రి మరియు పిల్లల్లో స్నేహం ఏర్పడడం మరియు శుభకార్యాల గురించి చర్చ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక స్త్రీలకి ఇష్టమైన వస్తువు కొనుగోలు చేయడం మరియు దూర ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భూ లావాదేవీలలో ప్రగతి అనేది కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ చుట్టుపక్కల ఉన్నవారే మీకు చెడు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈ వారమంతా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా తలస్నానం చేసుకుని సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. తరువాత లక్ష్మీనారాయణుల ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. లేదా అర్ధనారీశ్వరులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అంతేకాకుండా ప్రేమ కూడా పెరుగుతుంది. ఈ వ్రతం ఆచరించడం వలన అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. దీన్ని శూన్యసేన వ్రతం అంటారు. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఏదైనా గురు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శనగపిండితో తయారు చేసిన తీయని ప్రసాదం లేదా నానబెట్టిన శనగలు కానీ గురువుకి నైవేద్యం చేయాలి. పూజానంతరం దానిని అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాకుండా ఈరోజు హయగ్రీవులని ఆరాధించాలి. సరస్వతీదేవి ముందు కానీ లేదా గురుదేవుల ముందు కానీ 2 నెయ్యి దీపాలు వెలిగించి హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సకల విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఈ పారాయణ చేయడం వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. పిల్లలు చేయలేకపోతే తల్లిదండ్రులు కూడా ఈ పూజని ఆచరించి పూజ అనంతరం గంధాన్ని పిల్లల నుదుటిన ధరింపచేసి పూజలో వినియోగించిన అక్షింతలు పిల్లల తలపై వేయాలి. దీనివలన పిల్లలు చదువుల్లో ఏకాగ్రత ఉంటారు. బుద్ధి, జ్ఞానం పెరుగుతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.